నార్మల్ విజిట్స్ ప్రకారం ఈరోజు చింటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో మేము ఇక్కడ మాకు ఉన్న 4 మండలాల్లో 8 షాప్స్ ఉన్నాయి, 8 వైన్ షాప్స్ ఉన్నాయి. ఆ 8 వైన్ షాప్స్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏం జరిగింది. బెల్ షాప్స్ నడవకూడదని చెప్పేసి, నెక్స్ట్ సిట్టింగ్ రూమ్స్ ఉండకూడదు, పర్మిట్ రూమ్స్కి పర్మిషన్ ఉండదు, అవి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బెల్ షాప్స్, నెక్స్ట్ ఎన్డీపీఎల్, మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ ఉన్నాయి. సో అక్కడ ఎన్డీపీఎల్ కూడా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ఎన్డీపీఎల్ వచ్చే రూట్స్లో కూడా రూట్ వాచెస్ కండక్ట్ చేయడము, నెక్స్ట్ ఐడి ఎక్కడైతే ఉంటుందో కొన్ని ఎటపాక బార్డరింగ్ మండల్స్లో ఐడి కూడా రిజిస్ట్రేషన్ హెవీగా జరుగుతుంది. అటువంటి ఏరియాస్లో కూడా రూట్ వాచెస్ కండక్ట్ చేసి కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఎన్డీపీఎల్ కేసెస్ కూడా రీసెంట్గా లాస్ట్ 2 వీక్స్లో కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. అట్లాగే బెల్ట్ షాప్స్ గురించి కూడా మేము ఫ్రీక్వెంట్గా రూట్ వాచెస్ అవి కండక్ట్ చేసి సర్వేలెన్స్ పెంచి ఎక్కడెక్కడైతే ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ రూట్స్ అన్నింటిలో కూడా ఐడెంటిఫై చేసి కేసెస్ ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఏమైనా రిపీట్ చేస్తే కనుక సో ఐడి కానీ ఎన్డీపీఎల్ కానీ డిపిఎల్ బెల్ షాప్స్ కానీ రన్ చేయడం తప్పు. అవి ఎవరన్నా నడిపిస్తే కనుక దానికి కఠినమైన చర్యలు తప్పవు ఎక్సైజ్ చట్టం ప్రకారం.